నమస్కారం. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను సార్. ఈ రాబోయే 3 years వేటి మీద ఎక్కువ ఫోకస్ చేయబోతున్నారు? ఎక్కువ మేము ఒకటి గొల్లాది బ్రిడ్జ్ అండి. గొల్లాది బ్రిడ్జ్ ఎట్టి పరిస్థితిలో పూర్తి చేద్దాం అనేటువంటిది నా శాంక్షన్ చేయించి పూర్తి చేయించుదాం అనేటువంటిది నా ఆకాంక్ష. ఇంకొకటి 2 ఎత్తిపోతల పథకాలు మా బ్రదర్ మినిస్టర్గా ఉన్నప్పుడు లోచర్ల, శివడ వలస, రాముడు వలస 2 ఎత్తిపోతల పథకాలు అప్పుడు ఆ రోజుల్లో శాంక్షన్ ఇవ్వడం జరిగింది. టెండర్స్ కూడా పూర్తి, టెండర్స్ ఓపెన్ చేస్తామన్న పరిస్థితుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం, ఆగిపోవడం, తర్వాత లాస్ట్ గవర్నమెంట్ మరి చెప్పక్కర్లేదు, వాళ్ళ ప్రయారిటీసే లేవు. అది ఇప్పుడు మళ్ళీ రీఎస్టిమేట్ చేసి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి 33 crores మనం దాన్ని ఎస్టిమేట్స్ తయారు చేయడం జరిగింది. అదొకటి అతి త్వరలోనే పూర్తి చేద్దాం అన్నటువంటి ఒకటి. బొబ్బిలి టౌన్లో రోడ్ వైడ్నింగ్ బాగా ట్రాఫిక్, చాలా ఊరు పెరిగిపోయి ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రంగా ఉంది బొబ్బిలిలోనే. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దాన్ని ఒకటి పూర్తి చేయాలన్నటువంటిది నా ఆకాంక్ష. ఇంకా కొన్ని పర్మనెంట్, కొన్ని మౌలిక సదుపాయాలు, కొన్ని ఇంపార్టెంట్ తార్ రోడ్స్, కొంత డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా ఇతర సమస్యలన్నింటినీ కూడా మ్యాక్సిమం అట్లీస్ట్ నేను ఇచ్చినటువంటి హామీల్లో అట్లీస్ట్ 90% దాటి, నేనేదో 100%, 120% నేను అలాగా ప్రజలకు అబద్ధాలు చెప్పలేను. కానీ నేను కూడా దేవుణ్ణి కాను, నేను హ్యూమన్ బీయింగ్ని. ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ఈ ప్రజాస్వామ్య దేశంలో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పటికీ కష్టపడి ప్రజలకి మ్యాక్సిమం హామీలు అమలు చేద్దాం అన్నటువంటిది నా ఆకాంక్ష, నా అభిలాష. దానికోసం కృషి చేస్తున్నాను, 100% చేస్తున్నాను. తరగతి మించి నేను చేస్తాను. తెలుగుదేశంలో ప్రయాణించడం ఎట్లా అనిపించింది మీ కుటుంబానికి? తెలుగుదేశం పార్టీలో చేరదాం అనుకున్నప్పుడు కొంత నేను జాయిన్ అయ్యక ముందు నేను కొంత పునరాలోచనలు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు మారడం ఏంటి, అధికారంలోకి వెళ్ళామంటారేమో ప్రజలు ఇది అన్నప్పుడు, అప్పుడు మా బ్రదరు సుజయ్, అప్పటి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు గారు, మీరు ఒకసారి లోకేష్ గారిని కలండి, లోకేష్ గారితో మాట్లాడండి, వాళ్ళు ఏమంటారో ఆయన చెప్పింది మీరు వినండి, తర్వాత మీరు డిసిషన్ తీసుకున్నప్పుడు నేను ఫస్ట్ లోకేష్ గారిని కలడం జరిగింది. ఫస్ట్ మీటింగ్ ఒక 40 minutes అయింది. బయటకు వచ్చి చెప్పులు వేసుకొని లిఫ్ట్ ఎక్కిన వెంటనే కళా వెంకటరావు నేను ఇద్దరే ఉన్నాం. మీరు కళా వెంకటరావుని కూడా అడగచ్చు ఎప్పుడైనా వాటిని కలిస్తే, సార్ లైఫ్ లాంగ్ రాజకీయ ప్రయాణం అంటూ చేస్తే ఈయనతోనే చెయ్యాలి అని నేను ఆ రోజు చెప్పాను. మీరు ఫస్ట్ టైం కలిసి తర్వాత ఫస్ట్ లోకేష్ గారితో అంటే క్లారిటీ ఏమండి, మనిషిలో మనం ఒక మనిషితో మాట్లాడినప్పుడు మనిషిలో నిజాయితీ ఉందా, మాయ ఉందా, మోసం ఉందా అనేది మనం పసిగట్టగలమండి, ఏమాత్రం అనుమానం వచ్చింది. ఆయనలో నా నిజాయితీ, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ నాకు కనిపించింది. తప్పకుండా ఈయనతోనే మనం రాజకీయ ప్రయాణం చేయాలని ఆ రోజే డిసైడ్ అయిపోయాం. ఈ రోజు కూడా సుగమంగా ఆ రాజకీయ ప్రయాణం ప్రతిపక్షంలోని కొనసాగింది ఒక మంచి ఈక్వేషన్తో. ఇవాళ పాలక పక్షంలో కూడా అదే మా నాయకులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి, లోకేష్ గారు అవనివ్వండి, బీజేపీ పెద్దలు అవ్వండి, ఈ 2 సంవత్సరాల్లో ఇంచుమించు ఒక్కొక్కరిని 15-20 సార్లు కలిసాం. నియోజకవర్గ సమస్యల మీద, ఇతర సమస్యల మీద మాకు యాక్సెసిబిలిటీ ఉంది. మా నాయకుల దగ్గర, మా అధినాయకుల దగ్గర మాకు ఆ స్వేచ్ఛ ఉంది, ఆ హక్కు ఉంది, ఆ ప్రేమ ఉంది, ఆ చనువు ఉంది. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ ఇట్. మా సమస్యలు చెప్పుకోవడానికి, సమస్యలు పరిష్కరించుకోవడానికి అనేకమైనటువంటి వేదికలు ఉన్నాయి. మీకైతే ఈ పార్టీ ప్రయాణం మంచి గుర్తింపు, గౌరవాన్ని ఇచ్చింది. 100% ఇచ్చింది, 200% ఇచ్చింది. అది బొబ్బిలి నియోజకవర్గ ప్రజలే ఇచ్చారు. బొబ్బిలి రాజకీయ చరిత్రలో ఏనాడు లేని విధంగా 44,500 ఓట్లతో గెలిపించారంటే బొబ్బిలి ప్రజలు తెలుగుదేశం పార్టీ బొబ్బిలి రాజులు కరెక్ట్ అనిపించబట్టే ఓటేశారు. దీంతో పాటు మంత్రి పదవి ఆఫర్ ఉందా? నాకైతే కోరిక లేదండి. ఎందుకని? నాకు కోరిక, నాకు నియోజకవర్గంలో నేను 2 రోజులు ఊర్లో లేకపోతే నా గురించి నా ప్రజలు నా గురించి అల్లాడిపోతారు. నేను 2 రోజులు నీ నాలుగు దూరంగా ఉన్నా వాళ్ళ గురించి నేను అల్లాడిపోతాను. ప్రజలతోనే ఒక చాలా సఖ్యత ఇది. మంత్రి పదవి చేస్తే నియోజకవర్గంకి దూరం అయిపోతామండి. నిధులు అయితే కొరత ఉండదు, నిధులు బ్రహ్మాండంగా ఉంటే ఒక హోదా ఉంటుంది, ఎక్స్పోజర్ ఇవన్నీ ఉంటాయి. కానీ మీకు ఒకటి సింపుల్గా చెప్పేస్తాను. మా తాతగారు శ్వేతాచలపతి ఆర్ఎస్ఆర్ రంగారావు గారు ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రి చేశారు. 4 రాష్ట్రాలు కాంపోజిట్ స్టేట్ మెడ్రాస్ ముఖ్యమంత్రి చేశారు. మా ఫాదరు నియోజకవర్గంలో 7 నియోజకవర్గాల్లో చీపురుపల్లి నుంచి ఎంపీగా చేశారు. నా బ్రదర్ 3 సార్లు ఎమ్మెల్యే చేశాడు, మినిస్టర్ చేశారు. మా ఫాదర్ ఎమ్మెల్సీ 3 జిల్లాలకు ఎమ్మెల్సీ కూడా చేశారు. మేము చూడనటువంటి వైభవం, మేము చూడనటువంటి ఇది కాదు కదండి. నేను మంత్రి అవ్వాలనేది నా ప్రజల ఆకాంక్ష, నా నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష. కానీ నా ప్రజలకు ఏంటి అవసరమో నాకు తెలుసు. ఎందుకంటే నియోజకవర్గానికి దూరం అయిపోతాయి. బాగా నాకు నా ప్రజలకి విపరీతమైన చనువు, విపరీతమైన యాక్సెసిబిలిటీ మాకు వాళ్ళకి. వాళ్ళకి దూరం అయిపోయినటువంటి పదవి నాకు అక్కర్లేదు. అంటే అది కూడా ఇది ఫస్ట్ టైం అండి. ఐఎమ్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే. ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ మై కాన్స్టిట్యున్సీ. పూర్తిగా నియోజకవర్గ అభివృద్ధికి
టైం కేటాయించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ కష్టసుఖాల్లో పాల్గొని సాధక బాధకాలు తీర్చాలనేటువంటిది నా ఆకాంక్ష. మంత్రి పదవి మీద అయితే నాకు కోరిక లేదు. సాగునీటి అవసరాల కోసం ఈ ప్లాన్ ఏంటి? ముఖ్యంగా తోటపల్లి కాలువ పూర్తిగా తెలుగుదేశం పార్టీ పూర్తి చేసినటువంటి కాలువని గత 5 సంవత్సరాలు నిర్వీర్యం దాన్ని ఆల్రెడీ ఈ 2 సంవత్సరాలు అనేకమైన వర్క్స్ టేకప్ చేసాం. ఇంకా కొన్ని ఎక్స్టెన్షన్స్ ఎక్కడెక్కడ ప్రయోజనం ఉందో అవి టేకప్ చేద్దాం అన్నట్టు ఒకటి. అదేవిధంగా వెంగళరాయ సాగరం, పెద్దగడ్డ, పారాది ఆనికట్ స్కీమ్, దాన్ని అన్నింటినీ కూడా దాని బెటర్మెంట్స్ అవసరమైన పనులు అన్నీ కూడా ఈ సంవత్సరం కింద సంవత్సరం మనం టేకప్ చేయడం జరిగింది. ఒక ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ ఏంటంటే ఏడుంపుల గడ్డ ఉంది. రామభద్రపురం మండలం కోటసిల్లాం దగ్గర ఒక చెక్ డ్యామ్ కడితే అది ఇంచుమించు రామభద్రపురం మండలం బాడంగ మండలంలో ఎత్తు ప్రదేశం డొంకిరవలస ఫిర్కాకి చాలా లబ్ధి చేకూరుతుంది. అది ఈ సంవత్సరమే శాంక్షన్ అవ్వాల్సింది, కొంచెం మిస్ అయింది. వచ్చే సంవత్సరం ఎట్టి పరిస్థితిలో దాన్ని మంజూరు చేసి అది నియోజకవర్గ ప్రజలకు అందజేస్తాను. దాంతోపాటు ఈ లోచర్ల రాముడు వలస శివుడు వలస ఎత్తిపోతల పథకం ఏదైతుందో అది కూడా మంజూరు చేస్తానని మీకు తెలియజేసుకుంటున్నాను. వెంగళరాయ సాగర్ ప్రాజెక్ట్ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉండేదో శాంక్షన్ అయ్యి అప్పుడు అన్న గవర్నమెంట్లో ఉన్నప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా అతి త్వరలోనే శాంక్షన్ చేయించి బొబ్బిలి మండలంలో ఉన్న మిరు ప్రాంతాలకి సాగునీరు అందించాలన్నటువంటిది నా ఆకాంక్ష. ఇవన్నీ చాలా లిస్టెడ్గా ఉన్నాయి కదా, ఇవన్నీ సాధించగలుగుతారా? ఇంత ఉండేది లిస్టు నేను గెలిచినప్పుడు, ఇంత లిస్ట్ ఇంతకు తీసుకొచ్చాను. ఇంతకు తీసుకురాలేనా? ఇంత తీసుకురావడం కష్టం, కానీ ఇంత తగ్గించాను. తప్పకుండా వెన్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే. నాకు కాన్ఫిడెన్స్ ఉంది. నా అధినాయకులు నేను ఒప్పించుకొని ప్రజల అవసరాల రీత్యా నేను నిధులు తీసుకొచ్చి బాగు చేయగలనటువంటిది నా నమ్మకం. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో నేను ముందుకెళ్తాను. పొన్నూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారి శుభవార్త. ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారు గరుడాద్రి టవర్స్ ద్వారా మీ స్వంత ఇంటి కలను నిజం చేయనున్నారు. మా గరుడాద్రి టవర్స్ నందు 1185, 1195 స్క్వేర్ ఫీట్ 2 BHK ఫ్లాట్స్ అందుబాటులో కలవు. విశాఖ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ మరియు బ్రాండెడ్ మెటీరియల్ తో నిర్మాణం. CRDA అప్రూవల్ మరియు రెరా రిజిస్ట్రేషన్ తో నిర్మించబడిన. సంప్రదించండి గరుడాద్రి టవర్స్, పాత కోర్ట్ ఎదురు, శివయ్య రైస్ మిల్ రోడ్, పొన్నూరు. రాజకీయాలకు సంబంధించి మీరు ఎట్లా ఉన్నారు సార్? ఉత్తరాంధ్రకు సంబంధించి గత ప్రభుత్వం ఎక్కువ హెల్ప్ చేసిందా డెవలప్మెంట్కి? ఈ ప్రభుత్వం ఎక్కువ హెల్ప్ చేసింది? ఏం హెల్ప్ చేసిందంటే గత ప్రభుత్వం హెల్ప్ చేస్తే తుడిచిపెట్టుకుపోరు కదా. హెల్ప్ చేయలేదు కాబట్టి తుడిచిపెట్టుకుపోయారు. 100% ఈ ప్రభుత్వంలోనే ఉత్తరాంధ్రకు న్యాయం జరుగుతుంది. రేపు ఉత్తరాంధ్ర అనేది వెనుకబడిన జిల్లాలు అన్నటువంటి బిరుదు ఈ ప్రభుత్వం యొక్క సంకల్పంతోనే అది చెరిపిపోతున్నామని మీకు విషయం తెలిసి చేసుకోండి. ఇప్పుడు కరువు ప్రాంతాలు లేవా? కరువు ప్రాంతాలంటే వర్షాధార ప్రాంతాలు ఏవైతే ఉండేవో అవన్నిటిని తగ్గించడానికే ఇప్పుడు మా ప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యంగా పోలవరం కెనాల్ పూర్తి అయిపోయాక ఉత్తరాంధ్ర సృజల స్రవంతి ద్వారా మా మెట్ట ప్రాంతాలకి రేపు నీరు వచ్చాక తప్పకుండా వర్షాధార పరిస్థితిలో పండించే భూములు సంఖ్య గణనీయంగా తగ్గబోతున్నాయి. అంటే ఈ ప్రాంతం పోలవరం నుంచి సుజల స్రవంతి వాటర్ ఏ ప్రాంతం వరకు చివరి? ఇంచుమించు మా బొబ్బిలి నియోజకవర్గంలోని బాడంగ మండలంలో కూడా కవర్ అయ్యే పరిస్థితి. అక్కడ వరకు అక్కడ వరకు కూడా త్రూ దత్తిరాజేరు మండలం, గజబినారం నియోజకవర్గం దత్తిరాజేరు మండలం, బాడంగ మండలం కూడా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి నీరు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మావిగన్ స్టాండ్ కావచ్చు, మిగతా అంశాల మీద ఏమంటారు? ఏమండి, అందరు అంటున్నారు 3 రాజధానులు వాళ్ళు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి 3 రాజధానులు కూడా ఆయన అభివృద్ధి చేశారు. ఏంటి ఏ అభివృద్ధి చేశారు? దక్షిణ కోస్తా జిల్లా వాళ్ళందరూ ఆ అరాచక పాలన చూసి మెడ్రాస్లో స్థిరపడిపోయి తమిళనాడు రాజధాని మెడ్రాస్ అభివృద్ధి అయింది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. రాయలసీమ జిల్లా వాళ్ళందరూ అరాచక పాలన వల్ల బెంగళూరు పారిపోయి కర్ణాటక రాజధాని బెంగళూరు అభివృద్ధి అయింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల. అంటే ఆంధ్ర రాష్ట్రానికి ఏం ఉపయోగపడలేదు. అదేవిధంగా కోస్తా జిల్లా వాళ్ళందరూ హైదరాబాద్ పారిపోయి తెలంగాణ అభివృద్ధి అయింది. 3 రాజధానులు అభివృద్ధి అయ్యాయి. కాకపోతే ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి అవ్వలేదు, పొరుగు రాష్ట్రాల్లో అభివృద్ధి అయ్యాయి. ఎవరైనా నవ్వుతారంటే ఒక రోడ్డు మీద ఒక గుమ్ము పడితే ఆ గుమ్మును పోడ్చలేని వ్యక్తి నేను మేవగన్ని చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను ఎవరు ఇవ్వాలి నమ్మి? ఇది ఏంటంటే ఆయన అమరావతి మీద విషం కక్కారు, ఒక పగబట్టారు. ఇంతమంది ఒక మనిషి మీద నమ్మకంతో ఇంతమంది స్వచ్ఛందంగా భూములు ఇవ్వడమా? ల్యాండ్ ఎక్విజిషన్కి ₹1 ఖర్చు పెట్టకుండా చంద్రబాబు నాయుడిని నమ్మి భూములు ఇస్తారా? వీళ్ళు అంతు నేను చూస్తాను అన్నటువంటి దురుద్దేశంతో ఈ రోజుకి కూడా ఇంత అభివృద్ధి చెంది అమరావతి పూర్తి అవ్వదు, అమరావతికి ఇన్ని లక్షల కోట్లు కావాలి, అన్ని లక్షల కోట్లు కావాలి. ఇవాళ
ఒకసారి వెళ్ళి చూస్తే అమరావతి రాజధాని ఎంత శరవేగంగా అభివృద్ధి చెందుతుందో, రైతులు ఎంత సంతోషంగా ఉన్నారో అని తెలుస్తుంది. ఇవాళ మ్యావిగన్ ఎవరు నమ్ముతారు చెప్పండి? మ్యావిగన్ అంటే ఎవరు నమ్ముతారు? మ్యావిగన్ అంటే ఒక వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తోనే ఒక నగరం మన రాష్ట్రానికి వస్తుంటే ఇంకా విషం కక్కుతున్నారంటే మరి రాజకీయ పరిపక్వత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాగుందో అది మనస్సాక్షి ఇచ్చి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. పేదలు కూడా అక్కడ నివాసం ఉండొచ్చు అమరావతిలో? 100% ఉండొచ్చు. ఎందుకు ఉండకూడదు? భూమి ధరలు లెక్కలు బాగా ఎక్కువైపోతున్నాయి. రేపు కాలం సమాధానం చెప్తుంది దానికి అన్నిటికీ. పేదవాళ్ళంటే ఇప్పుడు ఏంటంటే వ్యాపార రీత్యా కొన్ని సంస్థలు వస్తాయి, స్తోమత ఉన్నోళ్ళు అక్కడ ఉంటారు. డబ్బున్నోళ్ళు వచ్చినప్పుడు పేదోళ్ళు కూడా అవసరం ఉంటుంది కదండి. అన్నిటి పేదోళ్ళకు ఉద్యోగ రీత్యా అనేకమైనటువంటి వేలాది మంది లోవర్ క్లాస్ ఫ్యామిలీస్ అవనండి, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అవనండి, అక్కడ ఉద్యోగ అవకాశాలు తప్పకుండా అక్కడ లభిస్తాయి. పేదవారు అందరూ కూడా ధనికులు అవ్వడానికి కూడా అంత బ్రహ్మాండమైనటువంటి సిటీ వస్తున్నప్పుడు పేదవాళ్ళు ధనికులు అవ్వడానికి కూడా ఎంతో ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇవ్వడానికి అమరావతి ఉపయోగపడుతుందని నేను 100% నమ్ముతున్నాను. మీరు నమ్ముతున్నారు అంటే ఉద్యోగాలకు సంబంధించి కూడా ఉత్తరాంధ్ర ఎక్కువ స్కోప్ ఉందా ఈసారి? 100% ఉంది. ఉద్యోగాలు నక్కపల్లి ప్లాంట్ వల్ల అవ్వనివ్వండి, ఎంఎస్ఎంఈ పార్క్స్ వల్ల అవ్వనివ్వండి, జెండాల సమస్య కూడా పరిష్కారం అయిపోయింది, అది కూడా మా జిల్లాలోనే ఉంది. భోగాపురం ఎయిర్పోర్ట్ వల్ల అవ్వనివ్వండి, 100% ఇవన్నీ మీరు జనాల్లోకి తీసుకెళ్తున్నారు. మన బాధ్యత మనం చేస్తామండి. నిస్సంకోచంగా నిస్వార్థంగా మన మనస్సాక్షి రీత్యా మనం 10 మంచి పనులు మనం చెయ్యాలి. మనం చేసి ప్రజలకు అందించాక ప్రజలే దాన్ని గ్రహిస్తారు. ప్రచారం ఒకటి కరెక్టే, ఒక నిజం చెప్పి నమ్మించడం లైఫ్లో చాలా కష్టం అండి. ఒక అబద్ధం చెప్పి నమ్మించడం వెరీ ఈజీ. బేబీనైనా చాలా మంచోరు అంటే 10 మందిలో ఒకలే వింటారు క్యూరియస్గా. బేబీనైనా చెడ్డోడు దొంగనా కూడా మీరు చెప్తే 10 మంది ఏంటి 10 మంది వింటారు. ఇప్పుడు అంటే లైఫ్ తాలూకు తత్వం అది. నిజం చెప్పి నమ్మించడం చాలా కష్టం. తప్పకుండా మన నిజాయితీతోనే మన మనస్సాక్షి రీత్యా మనం పనిచేసినప్పుడు 100% ప్రజలు దాన్ని విశ్వసిస్తారని నేను మీకు తెలియజేస్తాను. అంటే కొన్ని అంశాల్లో మాట్లాడతాను, కొన్ని ర్యాపిడ్ అనుకోండి. చెప్పండి. మీకు ఇష్టమైన రాజకీయ నాయకుడు? రాజకీయ నాయకుడు నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు. మీ కుటుంబం నుంచి మీరు నేర్చుకుంది? నా కుటుంబం నుంచి నేర్చుకుంది మనం ఎప్పుడు కూడా ఫార్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్. రాజకీయాల్లో ఉండడం వల్ల నష్టపోయింది? ఫ్యామిలీ లైఫ్ కొంత నష్టపోయానండి. నా కూతురికి నా భార్యకి నేను కొంత అందుబాటులో లేకపోయాను. అనేకమైన మంచి ఆస్తులు కూడా నేను కోల్పోయాను ప్రజా జీవితం వల్ల. మీ తర్వాత ప్రజా జీవితంలో కొనసాగేది ఎవరు? అది హైపోథెటికల్ క్వశ్చన్. మనం తలుచుకుంటే కొనసాగదు. ఎనీబడి, నా తదనంతరం అవ్వనివ్వండి, ఎవరు అవ్వనివ్వండి, దే హ్యావ్ టు ప్రూవ్ దెమ్ సెల్స్ ఫస్ట్. ఇదేదో నేను మేనేజ్మెంట్ కోటాలో రాలేదు. నాకు ఒక కుటుంబ నేపథ్యం ఉన్నా నేను ప్రజల గురించి పనిచేసి ప్రజల యొక్క అభిమానాన్ని, ప్రజల యొక్క మనల్ని పొంది నేను వచ్చాను తప్ప నేనైతే మాత్రం మేనేజ్మెంట్ కోటాలో సుజయ్ అవ్వనివ్వండి, నేను అవ్వనివ్వండి, ఒక కుటుంబ చరిత్ర నేపథ్యంలో రాజకీయాల్లోకి వచ్చాం. కానీ మేము ఎవరం కూడా మేనేజ్మెంట్ కోటాలో రాలేదు. వి ప్రూవ్డ్ అవర్ సెల్ఫ్. ఆధ్యాత్మిక జీవనం వైపు ప్రయాణించడానికి ఒక ప్రధాన కారణం మీ గురువు? మా గురువు గారు చిరంజీవి స్వామి గారండి. మా ఆలయం, మన బొబ్బిలి వేణుగోపాల స్వామి ఆలయం ఏదైతే ఉందో అవి రెండు కూడా ముఖ్యమైనటువంటి ప్రేరేపణలు. ఎస్పెషలీ మా గురువు గారు చిరంజీవి స్వామి గారు అవ్వనివ్వండి, సేవా తత్పరత. మా మానవ సేవ మాధవ సేవ అని అనేవారు. అలా కాదు, సర్వప్రాణి సేవ మాధవ సేవ అని. సర్వప్రాణి, ఒక పక్షి అవనివ్వండి, ఒక జంతువు అవనివ్వండి, చెట్టు అవనివ్వండి, మనిషి అవనివ్వండి, అన్నింటినీ మనం బాగా చూసుకుంటే ఆ దేవుడికి సేవ చేసినట్టే అని మాకు నేర్పించారు. సోషల్ సర్వీస్, ప్రజలకు ఉపయోగపడే సోషల్ సర్వీస్ ఎప్పుడో నా చిన్నప్పుడో వారి దగ్గర నుంచి చూసి సామాజిక సేవ దృక్పథంతోనే సామాజిక సేవ అనేది నేను చేయడం జరిగింది. కోర్స్ మా ఆలయం మా పూర్వీకులు నిర్మించినప్పుడు శ్రీరంగం అర్చక పరివారాన్ని శ్రీరంగం పంపించి శ్రీరంగంలోనే ఏ పద్ధతులు అయితే జరుగుతాయో అదే పద్ధతిలోనే జరగాలన్నటువంటిది ఇక్కడ ఆకాంక్ష. లోక కళ్యాణార్థం నిర్మించినటువంటి గొల్ల సీతారాముల ఆలయం అవనివ్వండి, బొబ్బిలి వేణుగోపాల స్వామి ఆలయం అవనివ్వండి, ఈ రెండూ కూడా లోక కళ్యాణార్థం ఆ ప్రాంత ప్రజల్ని సుభిక్షంగా, నిస్సంకోచంగా, సంతోషంగా ఉంచడానికి నిర్మించినటువంటి మహాలయాలని మీకు తెలియజేస్తాను. ఆయన ప్రభావం మీ మీద ఎంత ఉంది? చిన్నజీర స్వామి చాలా ఎక్కువ ఉంటుందండి. ప్రతిరోజు వారి చెప్పినటువంటి మంచి మాటలు అవనివ్వండి, వారు చెప్పినటువంటి మంచి సంఘటనలు అవనివ్వండి, నా నిజ జీవితంలోని నేను 10 మందికి నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను, ఆచరించడానికి కూడా ప్రయత్నిస్తాను. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ మీద మీ ఒపీనియన్ ఏంటి? దాంట్లో ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నారు? ఎంతవరకు వెళ్ళాలని? లేదు, అది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అనేది ఇట్స్ ఓన్లీ హాబీ అండ్ ప్యాషన్. బ్రతుకుదెరువు రీత్యా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీని ఒక కెరియర్గా ఎంచుకోమని నేను సలహా సూచన ఇవ్వను.
ఎవరు బికాస్ దర్ ఇస్ హెవీ కాంపిటీషన్ ఇన్ దట్ అన్లెస్ యూ డూ సంథింగ్ అన్బిలీవబుల్ మీకు ఆ రికగ్నిషన్ రాదు. అండ్ దెర్ ఆర్ మెనీ థౌజండ్స్ ఆఫ్ ఫోటోగ్రాఫర్స్. నేను ఏ రోజు కూడాను కమర్షియల్ మోటివ్తో నేను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చేయలేదు. ఐ హ్యావ్ డన్ ఇట్ ఓన్లీ యాజ్ అ వైల్డ్ లైఫ్ అండ్ యాజ్ అ హాబీ అండ్ ప్యాషన్. సంవత్సరంలో ఎన్ని రోజులు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీకి టైమ్స్? ఎమ్మెల్యే అవ్వకముందు నెలకు ఒకసారి వెళ్ళేవాడిని అండి. నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి వెళ్ళేవాడిని. ఇప్పుడు చాలా తక్కువ అండి. సంవత్సరానికి ఒక 3-4 సార్లు కన్నా నాకు టైం దొరకదు. బాగా బెస్ట్ మూమెంట్స్ ఏంటి దాంట్లో క్యాప్చర్? తల్లి పిల్లల్ని ఏ ఫోటో తీసినా బెస్ట్ మూమెంట్ అండి. ఇప్పుడు మీరు ఇది చూసారు, ఈ పిక్చర్ తల్లి మీద నుంచి 2 పిల్లలు చూస్తున్నాయి. తల్లి పిల్లలతో ఏ ఫోటో తీసినా నేను తీసింది. ఆ ఇంటరాక్షన్, ఆ మూమెంట్స్, వైల్డ్ లైఫ్ మూమెంట్స్ నిజంగా సంథింగ్ టు లివ్ ఫర్. మీరు తీసిన పిక్చర్స్, ఫోటోగ్రాఫ్స్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించారా? ఎగ్జిబిషన్లో రేపు 29వ తారీఖు WWF వాళ్ళు నాగార్జున యూనివర్సిటీ గుంటూరులోని ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క సహాయ సహకారాలతో వాళ్ళ ఎగ్జిబిషన్ రేపు 29వ తారీఖు అరేంజ్ చేశారండి. అనేకమైనటువంటి నా ఫొటోస్ అనేకమైన ఎగ్జిబిషన్స్కి నేను ఇచ్చాను, చారిటీస్కి ఇచ్చాను. కానీ ఏ రోజు కూడా కమర్షియల్ మోటివ్తో నేను ఫోటోగ్రఫీ చేయలేదు. బొబ్బిల్లోని నాన్నగారి యొక్క శత జయంతోత్సవాల్లో భాగంగా వారికి ఇష్టమైనటువంటి కార్స్ మ్యూజియంతో పాటు నా ఫోటోగ్రఫీ పర్మనెంట్ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ ప్లాన్ చేద్దాం అనేటువంటి నా ఆకాంక్ష. అదొకటి మీ ఆకాంక్ష. అంటే రాబోయే రోజుల్లో సేవకు సంబంధించి ప్రజల నుంచి ఏమైనా అనుకూలంగానో ప్రతికూలంగానో తీర్పు వస్తే ఎట్లా ఉంటుంది? సేవకి పదవులకు సంబంధం ఏముందండి? పదవి లేనప్పుడే నేను సేవ చేశాను, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సేవ చేశాను, ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు సేవ చేస్తున్నాను. ఏవి జీవితంలో ఏది శాశ్వతం కాదు కదండి. పొన్నూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారి శుభవార్త. ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారు గరుడాద్రి టవర్స్ ద్వారా మీ స్వంత ఇంటి కలను నిజం చేయనున్నారు. మా గరుడాద్రి టవర్స్ నందు 1185, 1195 స్క్వేర్ ఫీట్ 2 BHK ఫ్లాట్స్ అందుబాటులో కలవు. విశాఖ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ మరియు బ్రాండెడ్ మెటీరియల్ తో నిర్మాణం. CRDA అప్రూవల్ మరియు రెరా రిజిస్ట్రేషన్ తో నిర్మించబడిన. సంప్రదించండి గరుడాద్రి టవర్స్, పాతకోట్ చెదురు, శివయ్య రైస్ మిల్ రోడ్, పొన్నూరు. బొబ్బిలి వేణుకు సంబంధించి దాని ప్రాచుర్యాన్ని కావచ్చు, దాని కళను కొనసాగించడానికి మీరు ఎట్లాంటి కృషి చేస్తున్నారు ఆ కళాకారుల వృద్ధి కోసం? ముఖ్యంగా నా సూచన, నేను ఎమ్మెల్యే అయిన వెంటనే అసెంబ్లీలో మాట్లాడినప్పుడు విశేషమైనటువంటి స్పందన వచ్చింది బొబ్బిలి వేణుకు సంబంధించి. బొబ్బిలి వేణు అనేది పనసకర్ర, జాక్ ఫ్రూట్ ట్రీ తాలూకు కర్రతో తయారు చేస్తారు. అది కూడా ఏజ్ ఉండాలి కదా? ఏజ్ ఉండాలి, పక్వానికి వచ్చినటువంటివి. ఎందుకంటే 30 సంవత్సరాలు దాటినటువంటి పనస చెట్లు మా గెస్ట్ హౌస్లో వాళ్ళకి ఇస్తే అది కోసాక సేవ సరిపోలేదు. సో దానికి సరిపడా ముడి సరుకు ఒకటి పెద్ద ప్రాబ్లం అండి. దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారు చాలా శ్రద్ధ వహించి ముడి సరుకుని ప్రొక్యూర్ చేసి వేణ కళాకారులకి అందించడం జరిగింది. ఇంకొకటి, ఈ పనిముట్లు ఏవైతే ఉన్నాయో మెషినరీ కొంత ఆబ్సలేట్ అయిపోయింది. అది మన సోదరి గారు సవిత గారికి చెప్పి మనం స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మెషినరీ ఇవ్వాల్సిన అవసరం ఉందమ్మా, ఎందుకంటే చాలా హై డిమాండ్ ఉంది. ఆ డిమాండ్కి సరిపడా ఈ ఉన్నటువంటి మెషినరీతో వాళ్ళు అందించలేకపోతున్నారు. సో ఇప్పుడు మెకనైజేషన్ వచ్చింది కాబట్టి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మెషినరీ ఇవ్వాలని వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా ఎస్టిమేట్స్ తయారు చేసి వాళ్ళకి ఏది కావాలి, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటో తెలుసుకొని మనం చేయాలి. కాబట్టి వాళ్ళకి ఏం కావాలో వెంటనే మనం ప్రొక్యూర్ చేద్దామని చెప్పడం జరిగింది. అది కూడా చేస్తున్నాం. ఆ GI ట్యాగ్ ఆల్రెడీ వచ్చింది, మీకు వచ్చింది. అండ్ బొబ్బులు అంటే గుర్తింపు బొబ్బులి వేణ. సో ఆ బొబ్బులి వేణ ఫుల్ సైజ్ వేణ తయారు చేసి రాముల వారి చెంతకి అయోధ్య రామ మందిరంలోని బొబ్బులి ప్రాంతానికి ఒక జ్ఞాపకంగా, ఒక చిహ్నంగా అతి త్వరలోనే మేము అక్కడ కూడా శ్రీరాముల వారి పాదాల చెంత సమర్పించబోతున్నామని మీకు తెలియజేసుకుంటాం. సార్, జంజీ కోసం బొబ్బిలి వంశ చరిత్ర క్లుప్తంగా మీ మాటల్లో వినాలన్నది. బొబ్బిలి చరిత్ర ఎప్పుడు కూడా మాతృభూమి గురించి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ప్రాణాలను సాక్రిఫైస్ చేసి తన మాతృభూమి గురించి ప్రాణాలు అర్పించినటువంటి చరిత్ర బొబ్బిలి చరిత్ర. ఎవరైనా యుద్ధం గెలిచి చరిత్ర ఎక్కుతారు, కానీ యుద్ధంలో ఓడిపోయినా ప్రదర్శించినటువంటి వీరత్వం, ప్రదర్శించినటువంటి త్యాగం, తన మాతృభూమి తన ప్రాంతం గురించి ఆ వీరోచితానికి చిహ్నంగా బొబ్బిలి పౌరుషానికి, గుండె ధైర్యానికి మారుపేరు బొబ్బిలని ఈరోజు కూడా చెప్తారు. అదేవిధంగా మహిళల యొక్క గౌరవం, మహిళల యొక్క శాంక్టిటీ ప్రిజర్వ్ చేయడానికి మల్లమ్మదేవి, అప్పుడు ఉన్నటువంటి మల్లమ్మదేవి గారు, రాణి గారు,
మహిళలు ఎవరైతే ఫియరింగ్ ఏ పరాయి మగోడు కూడా వాళ్ళ మీద చెయ్యకూడదన్నటువంటి ఆకాంక్షతో అందరూ కూడా ఆత్మాహుతి చేసుకొని ఎవరు కూడా పరాయి మగోడు వాళ్ళ మీద చెయ్యకూడదన్నటువంటి సంకల్పంతోనే వాళ్ళు ప్రాణ బలిదానం కూడా చేయడం జరిగింది. దానికి కూడా చిహ్నం బొబ్బిలి చరిత్ర. అండ్ బొబ్బిలి చరిత్ర అనేది ఈ రోజుకి కూడా సజీవంగా ఒక మ్యూజియం రూపంలోని ఈ రోజుకి కూడా సంవత్సరానికి కొన్ని వేలాది మంది వచ్చి చూస్తారంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బొబ్బిలి అని మీకు తెలియజేసుకో. అంటే ఆ లెగసీని కంటిన్యూ చేయడం మీకు భారంగా ఏమైనా ఉందా? భారం ఏమీ లేదండి, అది గర్వంగా భావిస్తాం మేము. ఇంత గొప్ప కుటుంబంలో, ఇంత ఉన్నత కుటుంబంలోని, ఇంత చరిత్రగాంచిన కుటుంబంలోని పుట్టడమే మా అదృష్టం. ఆ అదృష్టాన్ని తప్పకుండా మనం కొనసాగించాలి. వరదరాజరెడ్డి గారు ఒక మాట చెప్పారు. ఆయన పెద్ద ఆయన గెలిచిన వెంటనే అసెంబ్లీలో అప్పుడు మాకు సీట్లు కేటాయించలేదు. ఆయన పక్కకి వెళ్ళి కూర్చొని నమస్కారం పెద్ద ఆయన, నేను ఎప్పుడు ఆయన పెద్ద ఈ రోజు కూడా పెద్ద ఆయననే పిలుస్తాను. ఆయన నన్ను రే రంగారావు బాగున్నావు అని అంటారు, నేను పెద్ద ఆయన అని పిలుస్తాను. వారిని వెళ్ళి ఒక మాట అడిగాను, పెద్ద ఆయన 20 సంవత్సరాలు కష్టపడితే ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాను నేను, 6 సార్లు మీరు గెలిచారు, ఎలాగ పెద్ద ఆయన అంటే ఒక మాట చెప్పారు. చాలా టచ్ చేసింది ఆ మాట. రంగారావు, మన పెద్దలు వెలిగించిన దీపాలు మనం, ఆ దీపం ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండాలంటే, ఆ పెద్దల పేరు ఉండాలంటే మనం ఇప్పుడు కూడా తప్పు చేయకూడదు. తప్పు చేయకుండా నిజాయితీగా మన బాధ్యత మనం నిర్వహిస్తే మన ప్రజలకి ఆ దీపం వెలుగుతూ ఉంటుంది రంగారావు, లేకపోతే దీపం ఆరిపోతుంది రంగారావు. నేను ఆ దీపం వెలిగించడానికి ప్రయత్నించి ఇవాళ ప్రజలు ఆశీర్వదిస్తాం 6వసారి. అది చాలా బరువు మాట అండి, అది చాలా చాలా బరువు మాట అండి. నేను ఎప్పుడు కూడా రాజకీయాల్లో తప్పు చేయను, ఎవరైనా తప్పు చేయడానికి ప్రేరేపించిన వెంటనే ఆ మాట నేను ఎప్పుడు ఆ ఉచ్చిలో పడను, నేను తప్పు చేయను, ఇప్పుడు లైఫ్లో తప్పు చేయను, చేసిన వాడిని కూడా నేను చేయొద్దనే చెప్తాను. ఆ వరదరాజరెడ్డి గారు చెప్పిన మాట మాత్రం నిజంగా నా లైఫ్ లాంగ్ నేను గుర్తుంచుకోండి. ప్రజా జీవితంలోనే కాదు, నిజ జీవితంలో ఆ నార్మల్ లైఫ్లో దీపం పెద్దలు వెలిగించిన దీపాలు మనం అని అన్నారే, చాలా బరువు మాట, చాలా పెద్ద మాట. మీకు ఆ చరిత్ర కావచ్చు, మీకు సంబంధించి కుటుంబ నేపథ్యం ఇదంతా ప్రజల్లో ఏమైనా అనిపిస్తుంది ఎప్పుడైనా, లేదంటే స్వేచ్ఛగానే ఉండగలుగుతారా? నాతో మింగిల్ అవ్వడానికి కొంతమంది సంకోచిస్తారు, కానీ నేను వెరీ ఈజీ మింగిల్ అయిపోతాను వాళ్ళతో. అది మా నాన్నగారు అమ్మగారు గొప్పతనం. మా నాన్నగారు రాజరిక వ్యవస్థ తాలూకా అత్యున్నత స్థాయి చూశారు, ప్రజాస్వామ్యం తాలూకా అత్యున్నత స్థాయి కూడా చూశారు. సో కరెక్ట్గా నా తల్లిదండ్రులు మా ముగ్గురిని అందరితో కలిసికట్టుగా భేదోళ్ళని చూసుకొని ఒక అహంభావంతో కూడుకున్నటువంటి పెంపకం మాకు ఎప్పుడు ఇవ్వలేదు. రాజ కుటుంబం, మనం గొప్ప, మనకెవడో లెక్కలేదు, ఆ గర్వంతో మమ్మల్ని ఎప్పుడు కూడా పెంచలేదు. ఆ పెంపకమే ఇవాళ నా ప్రజా జీవితంలో నాకు ఉపయోగపడింది. అందరూ భోజనాలకు వెళ్తాం, ఆకలేస్తుంది, ఒక్కొక్క రోజు 10-12 పెళ్ళిళ్ళు ఉంటాయి, 3-4 అయిపోద్ది. అందరూ రేబినేని గారికి వేరేగా అరేంజ్ చేద్దాం, రూమ్లో అరేంజ్ చేద్దాం భోజనం అంటే, అలాగే నేను ఆ క్యూలోనే పెట్టుకొని అన్నం కూర పెరుగు తినేసి వెళ్ళిపోతాను. నేను మింగిల్ అవ్వలేనేమో అని నాకు సౌకర్యం చేద్దాం, ఒక రాజ కుటుంబీకుడు మన యువరాజవారని ప్రజలు దే ట్రై టు మేక్ మీ కంఫర్టబుల్. కానీ నేను ఈ రోజు చాలా మంది అక్కడికి వెళ్ళి ఆశీర్వదిస్తారు కానీ ఎక్కడ భోజనం చేయవు. అప్పుడప్పుడు కొన్ని పరిస్థితుల్లో మీరు అయిపోతాయి. ఇప్పుడు ఒక మండలం నుంచి ఇంకో మండలంకి వెళ్ళాలి, జస్ట్ కొంచెం పెరుగన్నమో పప్పన్నమో ఏదో ఒకటి తినడానికి తినేసి భోజనం చేసుకొని వెళ్తావు. రోజుకి 10 పెళ్ళిళ్ళు 15 పెళ్ళిళ్ళకు 15 ఫంక్షన్స్ తిరిగినప్పుడు భోజనాలు చేసుకుని ఆరోగ్యాలు పోతాయండి, నాయకులు కార్యకర్తలు కూడా భారం అవుతామండి. సో ఎంతవరకు వాళ్ళు ఇచ్చినటువంటి ఏదో కొబ్బరి నీళ్ళనో మజ్జిగ తాగేసి నెక్స్ట్ పెళ్ళికి వెళ్ళిపోవడానికి. నెక్స్ట్ అంటే చివరిగా గత ప్రభుత్వంలో పార్టీ కోసం చాలా మంది పనిచేశారు, ఇబ్బందులు పడ్డారు, కేసులు పెట్టుకుంటున్నారు. వాళ్ళకి మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమన్నా పదవులు కానీ గౌరవం కానీ గుర్తింపు? చాలా మట్టుకు మనుషులకి తగిన గౌరవం లభించిందండి, ఇంకా కొంతమందికి లభించవలసి ఉంది. అది రేపు స్థానిక ఎన్నికల్లో వాళ్ళందరినీ కూడా అకామిడేట్ చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టైం ఇచ్చినందుకు, ఇంత టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. ఇదండి బొబ్బిలి నియోజకవర్గానికి సంబంధించి జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు. కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్ర అభివృద్ధి మీద ప్రత్యేకంగా బొబ్బిలి నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు, విద్యా వైద్యానికి సంబంధించి ఎట్లాంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్తున్నాయనే విషయాలు ఇవాళ ఆయన అడిగి తెలుసుకుందాం. రాబోయే 3 సంవత్సరాల్లో ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు అందించబోతున్నారు, అట్లా రాజవంశస్థులైనా సరే ప్రజా జీవితంలో అందరితో కలిసిమెలిసి వాళ్ళ యొక్క సాధక బాధలు తెలుసుకొని ప్రజల యొక్క మన్ననలను, గుర్తింపుని, అట్లాగే నమ్మకాన్ని చేరుకున్న వ్యక్తికి ఇవాళ బైబీ నాయన్ గారు ఈ ఇంటర్వ్యూ ద్వారా ఆవిష్కరించబడ్డారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ.